ఒక సిట్యుయేషన్‌లో వచ్చేసి సెమీఫైనల్ కూడా క్వాలిఫై అవుతారా లేదా అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు ఇండియన్ టీము. అటువంటి సిట్యుయేషన్ నుంచి ఈరోజు కప్పు కొట్టారంటే దానికి కారణం ఇండియన్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారనేదే. ముఖ్యంగా వాళ్ళకొచ్చేసి సౌత్ ఆఫ్రికా అంతో ఎంతో సాయం చేసింది. సో, ఇక్కడ మన ఇండియా అయితే కప్ కొట్టింది గానీ కొంచెం క్రెడిట్ కూడా సౌత్ ఆఫ్రికా ఇవ్వాలి. ఎందుకంటే మనం వచ్చేసి నిద్రపోతున్న స్థితిలోంచి అయితే మనల్ని లేపారు. ఎందుకంటే ప్రతి టీ20 సిరీస్‌లో అయితే ఇండియా గెలుస్తూ వచ్చింది ఒక 1 ఇయర్ నుండి. సో, ఇక్కడ కూడా అలాగే గెలుస్తూ వస్తుంటే మనకైతే కొంచెం లాస్ట్‌లో ఇబ్బంది అయ్యేది. అదేదో మిడిల్‌లో జరగడం వల్లే ఈరోజైతే ఇంత బాగా ప్రతి మ్యాచ్ ఆడి కప్ అయితే కొట్టగలిగాము. లేదంటే లాస్ట్ మూమెంట్‌లో ఫైనల్‌లోనో, సెమీఫైనల్‌లో ఓడిపోయే స్థితిలో ఉండేవాళ్ళము. ముఖ్యంగా ఇక్కడైతే సౌత్ ఆఫ్రికా ఒక దెబ్బేసి మనకైతే చాలా వరకు హెల్ప్ చేసింది. తర్వాత సౌత్ ఆఫ్రికానే మళ్ళీ మనల్నైతే క్వాలిఫై అయ్యేదానికైతే కొంచెం సహాయపడింది వెస్టిండీస్‌ని ఓడిపించి. సో, ఇక్కడ చాలా బాగా జరిగింది వరల్డ్ కప్ ఫైనలు. ముఖ్యంగా అయితే ఏ వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా ఒక టీ20 వరల్డ్ కప్‌లో ఇన్ని స్కోర్ నమోదు కాలేదు. సో, ఇక్కడైతే ఇండియా బిగ్ మార్జిన్‌తో కూడా విక్టరీ సాధించింది. సో, ఇక్కడ 96తో గెలిచారు. ఎక్కడ కూడా ఎటువంటి డామినేషన్ అయితే లేదు. ఇన్ని వరల్డ్ కప్‌లలో కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఎక్కడైతే మనం ఓడిపోతున్నామో అలాంటి స్టేడియంలోనే ఇంత పెద్ద విక్టరీని మనం నమోదు చేసుకున్నాము. అది కూడా బ్యాడ్ లక్ అన్న స్టేడియం కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలా రూమర్స్ సండే రోజు మ్యాచ్ జరిగితే ఓడిపోతాయి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అటువంటివి అయితే పటాపంచలు అయిపోయి కప్ అయితే గెలిచాము. సో హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్ వచ్చి. సో, ఈ మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి చూసుకుందాం. టాస్ గెలిచి వచ్చేసి న్యూజిలాండ్ కెప్టెన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో, ఇక్కడ న్యూజిలాండ్ కెప్టెన్ కావాల్సిన న్యూజిలాండ్ కెప్టెన్ తీసుకున్నాడు. ఇండియన్ టీమ్ కెప్టెన్ కూడా ఆ టైంలో కొంచెం స్మైల్ చేశాడు. ఎందుకంటే మేము కూడా బ్యాటింగ్ తీసుకుందాం అనుకున్నాం. సో, మాకు కూడా బ్యాటింగే వచ్చింది. సో, ఇక్కడ ఎవరికి ఏది కావాలో అదే వచ్చింది అన్నట్టయితే ఫీల్ అయ్యాడు. ఇక్కడైతే నేను అనుకుంటున్నాను చేజింగ్ తీసుకోవడం శాంట్నర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో చేజింగ్‌లో ఈజీగా గెలిచాము. సో, ఇక్కడ కూడా అలాగే గెలిచొచ్చు అన్నట్టయితే అతను ఫీల్ అయ్యి ఉంటాడు. కానీ ఎప్పుడైనా ఏదైనా పెద్ద మ్యాచెస్‌లో వచ్చేసి అక్కడ చేజింగ్ కంటే ఫస్ట్ బ్యాటింగే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎటువంటి స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉండదు. సో, మనం ఖచ్చితంగా ఇన్ని స్కోరే చేయాలనేది ఉండదు. సో, అక్కడ బోర్డ్ చూస్తూ మనం ప్రెజర్‌లోకెళ్ళి అవుట్ అవ్వడం ఇలాంటివి ఉండవు. సో, ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ చేశారనుకోండి, అది ఈవెన్ గల్లీ మ్యాచ్‌లు కానీ లేదంటే ఇలాంటి పెద్ద మ్యాచ్‌లు కానీ స్టార్టింగ్‌లో చాలా బాగుంటుంది. ఎందుకంటే స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉండదు. ఫ్రీగా ఆడతాం. సో, అదే నిన్న జరిగింది. ఇండియన్ ప్లేయర్స్ ఫస్ట్ 2 ఓవర్స్‌లో 12 రన్సే కొట్టారు. తర్వాత 4 ఓవర్స్‌లో 80 రన్స్ కొట్టారు. మొత్తం 92 పవర్ ప్లేలో. సో, ఇక్కడ ఏముంది ఫస్ట్ 2 ఓవర్లు చూసి ఆడారు వికెట్లు ఇవ్వకుండా. ముఖ్యంగా వచ్చేసి అభిషేక్ శర్మ. ఎందుకంటే అతను డకౌట్‌లే ఎక్కువ ఉన్నాయి ఈ వరల్డ్ కప్‌లో. అటువంటి అభిషేక్ శర్మ ఫస్ట్ సింగిల్ తీసుకున్నాడు స్ట్రైక్‌లోకి వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఆ సింగిల్‌తో డకౌట్ అనే ముద్రైతే చెరిపేశాడు. నెక్స్ట్ ఫ్రీగా ఆడాడు. సో, ఇక్కడ ఫస్ట్ క్రీస్‌లో నిల్చోవడానికి అన్ని టైం ఉంటుంది. అదే నువ్వు సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఆ రన్ రేట్ అనేది నీకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు 2, 3 డాట్ బాల్స్ పెట్టినావంటే అక్కడ వచ్చేసి నీకు అది ఇంకా పెరిగిపోతుంటుంది రిక్వైర్ రన్ రేట్ అనేది. సో, ఇక్కడ అదే జరిగింది ముఖ్యంగా వాళ్ళు ఓడిపోవడానికి. ఈ మ్యాచ్ ఎలా సాగిందో ఒకసారి చూసుకుందాము. సో, ముఖ్యంగా ఇండియన్ బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడారు. మనం అనుకుంటున్నాం కదా ఇండియన్స్‌కి వచ్చేసి 3 ఓపెనర్స్ అని. ఎందుకంటే ఇక్కడ మిడిల్ ఆర్డర్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్స్ కంటే వీళ్ళే బాగా ఆడతారు. ఎప్పుడైనా వికెట్ తొందరగా పడిందంటే ఇషాన్ కిషన్ రావడము, సో ఓపెనర్ లెక్క ఆడడము. ఇతను వచ్చేసి ఓపెనరే కదా మామూలుగా ఇక్కడ సంజు శాంసనో లేకుండా అభిషేక్ శర్మ లేనప్పుడు. సో, అదే జరిగింది. శాంసన్ వచ్చేసి 89 కొట్టినాడు. దాంట్లో వచ్చేసి 8 సిక్సెస్, 5 ఫోర్స్ ఎక్స్ట్రార్డినరీ ఇన్నింగ్స్. కాకపోతే సెంచరీ అయితే మిస్ అయింది. ఇది కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే 3 మ్యాచ్‌ల్లో కూడా అద్భుతమైన ఆట ఆడి సెంచరీ చేయలేకపోయాడు. కానీ అతనైతే మైల్ స్టోన్స్ కోసం ఆడలేదు. అక్కడ మైల్ స్టోన్స్ కోసం ఆడింటే సెంచరీ అనేది ఈజీగా వచ్చేది. అతను అవుట్ అయినప్పుడు ఇంకా 6 ఓవర్స్ దాకా ఉన్నాయి. తర్వాత అభిషేక్ శర్మ ఫస్ట్ టైం చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతని పేరుకు తగ్గట్టు అతను నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఈ టీ20లో. సో, అక్కడైతే చాలా మంచిగా ఆడాడు. అతను వచ్చేసి 21 బాల్స్‌లో 52 కొట్టినాడు. తర్వాత 3 సిక్సెస్, 6 ఫోర్స్. ఇతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఈ వరల్డ్ కప్‌లో చేశాడు 18 బాల్స్‌లో. సో, చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతని నుంచి అయితే ఇదే మనం కోరుకుంటుంది. ఫైనల్లో అయితే ఇచ్చాడు. లాస్ట్ ఇయర్‌లో 2024లో వచ్చేసి కోహ్లీ ఆ వరల్డ్ కప్ మొత్తం ఫెయిల్ అవుతూ వచ్చి లాస్ట్ ఫైనల్‌లో ఆడాడు కదా! సేమ్ అలాంటి ఇన్నింగ్స్ అనుకోవాలి. తర్వాత ఇషాన్ కిషన్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా అతను కొట్టిన సిక్స్‌లు అయితే హైలైట్ సిక్స్‌లు. ఒక్కొక్క టైంలో వచ్చేసి కొట్టే సిక్స్‌లు స్టేడియం సగంలోకి వెళ్తున్నాయి. ఎందుకంటే అతను అంత పవర్ హిట్టింగ్ జనరేట్ చేశాడు. తనే హైట్ తక్కువే ఉంటాడు. కానీ చాలా మంచి షాట్లు ఆడాడు. పెద్ద స్టేడియం అటువంటి స్టేడియంలో కూడా జనాల్లో పడుతున్నాయంటే అంత బాగా అతనైతే హిట్టింగ్ చేశాడు. అక్కడ 4 సిక్స్‌లు, 4 ఫోర్లు అయితే కొట్టినాడు. 25 బాల్స్‌లో 54 చేసేసి జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్యా అంత కొట్టలేకపోయినాడు ఈరోజు. ఎందుకంటే అతను మరీ అగ్రెషన్ ఎక్కువ చూపించాలని చూశాడు. కానీ బాల్స్ అయితే అంతగా తగలలేదు బ్యాట్‌కి. 18 రన్స్ 13 బాల్స్‌లో. ఈ
హార్దిక్ పాండ్యానే ఎవరైనా స్ట్రైక్ రేట్ తక్కువతో ఆడారంటే నిన్న మ్యాచ్లో. తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇతను కప్పు అయితే కొట్టాడు కానీ ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా చేశాడు. ముఖ్యంగా ఓవర్లో 2 వికెట్లు పడినప్పుడు నెక్స్ట్ బాలే వచ్చి జరిగి లెగ్ సైడ్ లెగ్ కొట్టడం, అక్కడ వచ్చేసి సూపర్ క్యాచ్ తీసుకున్నాడు అతను శాంట్నర్, ఎక్సలెంట్ క్యాచ్ అది. సో ఇక్కడైతే డక్అవుట్ అయ్యాడు. తర్వాత దూబే తిలక్ వర్మ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా తిలక్ వర్మకు అంత ఆడే ఛాన్స్ రాలేదు. దూబే లాస్ట్ ఓవర్లో వచ్చేసి 24 రన్స్ కొట్టినాడు. అక్కడైతే చాలా మంచి ఇన్నింగ్స్. మామూలుగా 3 వికెట్లు ఒక ఓవర్లో పోయినప్పుడైతే మనం అనుకున్నాం 230 అలా చేసినా గొప్పే అని. అప్పటి వరకు 270 ఉండేది ప్రాజెక్ట్ స్కోర్. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి 230కి అలా అవుతుందని మనకైతే అనిపించింది. అటువంటి స్కోర్ను వచ్చేసి 250+ చేయడం అంటే దూబే వల్లనే. మిగతా వాళ్ళు ఎవరున్నాయి అంత జరిగేది కాదు. చాలా మంచిగా 6లు కానీ 4లు కానీ కొట్టాడు. అతని రోల్ కూడా అదే 6లు కొట్టడం నిన్నైతే లాస్ట్లో చెప్పాడు. సో ఇంత పెద్ద టార్గెట్తో చేయడానికి వచ్చిన న్యూజిలాండ్కి అయితే స్టార్టింగ్లోనే చాలా వికెట్లు అయితే పోయాయి. ముఖ్యంగా వాళ్ళ హోప్ అంతా ఉన్నటువంటి ఫిన్నాలను ఫస్ట్ ఒక క్యాచ్ ఇచ్చాడు, దాన్ని మిస్ చేశాడు దూబే. తర్వాత కూడా మంచి క్యాచ్ వచ్చేసి తిలక్ వర్మ పట్టుకున్నాడు. ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ చూద్దాం ఎలా జరిగిందనేది. షిఫాట్ వచ్చేసి 52 కొట్టినాడు. మామూలుగా వీళ్ళ ఓపెనర్సే కొడతారంటాం కదా, నిన్నైతే ఈ షిఫాట్ అతని పని అతను చేసినాడు. 26 బాల్స్లో 52, అది కూడా 5 6s 2 4లు. తర్వాత ఫిన్నాలెన్ మీదనే వాళ్ళ హోప్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అయితే హీరో సెమీఫైనల్లో. సో అటువంటి ప్లేయర్ని అయితే మన వాళ్ళు మంచి ప్లాన్ చేసి అవుట్ చేశారు. ముఖ్యంగా ఒక క్యాచ్ ఇచ్చినప్పుడు దూబే డ్రాప్ చేశాడు, కానీ నెక్స్ట్ మళ్ళీ ఒక ట్రాప్ అయితే చేసి అక్షర్ పటేల్ ద్వారా బౌలింగ్ చేయించి తిలక్ వర్మ అయితే క్యాచ్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఇది మంచి మూవ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి. ఈ వరల్డ్ కప్లో వచ్చేసి 4 సార్లు స్పిన్నర్లకు అవుట్ అయ్యాడు ఫిన్నాలెను. సో ఎంత బాగా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తే అంత బాగా 6లు కొడతాడు ఫిన్నాలెను. సో ఇక్కడైతే అతనికైతే అలాంటివి ఇవ్వకుండా అయితే మంచి పని చేశారు. అందువల్లనే అయితే తొందరగా అవుట్ అయ్యాడు. అంత తొందరగా అవుట్ అయినాడు కాబట్టి తర్వాత మనమైతే మంచిగా గెలవగలిగాము. అతను ఉంటే కొంచెం డ్యామేజ్ చేయగలుగుతాడు. తర్వాత వచ్చే రచన రవీంద్ర, బుమ్రా చాలా మంచి బాల్ వేసి అవుట్ చేశాడు ఇతన్ని. క్యాచ్ కూడా హైలైట్ క్యాచ్ ఇషాన్ కిషన్ పట్టింది. చాలా లాంగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి చాలా మంచి క్యాచ్ పట్టినాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్పి అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో వచ్చేసి అక్షర్ పటేల్ నిజంగా చాలా మంచి వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ అక్కడ ఫిన్నాలెన్ కానీ తర్వాత ఇక్కడ గ్లెన్ ఫిలిప్పి కానీ చాలా మంచి వికెట్లు. తర్వాత చాప్మెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. డైరీ మ్యాచ్లో ఒకడే కొంచెం మధ్యలో ఆడడానికి ట్రై చేశాడు, కానీ అతను వచ్చేసి అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. శాంట్నర్ ఈ మ్యాచ్లో ఎవరైనా బాగా ఆడినారంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఇతనే. బౌలింగ్ చేస్తున్నప్పుడు పెద్దగా స్కోర్ ఇవ్వలేదు. తర్వాత వాళ్ళ టీం అంతా ఫెయిల్ అయినా కానీ ఇతనైతే 43 కొట్టినాడు. ఓపెనర్ షిఫాట్ తర్వాత ఎంతో బాగా ఆడిందంటే ఇతను వచ్చేసి 35 అయితే బాల్ ఫేస్ చేసి 43 కొట్టినాడు. దాంట్లో 3 6లు 2 4లు, 2 6లు 3 4లు. నీషం ఇతను బౌలింగ్లో అయితే మెరుపులు మెరిపించాడు, కానీ బ్యాటింగ్లో ఏం చేయలేకపోయాడు. ఇతను వచ్చేసి 8 రన్స్ చేసి బుమ్రా బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు, బౌల్డ్ అయ్యాడు. తర్వాత ఎవరు కూడా అంత చెప్పుకోదగ్గ ఆట అయితే ఆడలేదు. ముఖ్యంగా అంత పెద్ద స్కోర్ బోర్డు మీద చూసి దాన్ని చేయాలంటే అంత ఏం చేయలేరు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ అలాంటి టీంలు అయితే అనుకోవచ్చు, కానీ న్యూజిలాండ్ మరీ అంత డీప్ బ్యాటింగ్ అయితే లేదు. వాళ్ళకు మంచి బౌలింగు లేదు, తర్వాత మంచి బ్యాటింగు లేదు. చూసామంటే ఈ వరల్డ్ కప్లో ప్రతి రికార్డ్ ఈ మ్యాచ్లో అయితే బద్దలైంది. హైయెస్ట్ స్కోర్ కావచ్చు ఒక టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో, తర్వాత వచ్చేసి పవర్ ప్లేలో స్కోర్ కావచ్చు, పార్ట్నర్షిప్లు కావచ్చు. ఒకసారి మన బౌలింగ్ చూసుకుందాం ఎలా వేశారనేది. అర్షదీప్ సింగ్కి చాలా బ్యాడ్ లక్ నడుస్తుంది ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో. ఇతను ఓపెనర్లను చాలా బాగా వికెట్లు తీస్తాడని పేరు ఇతనికి, కానీ అలాగైతే చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా స్కోర్ కూడా ఎక్కువ ఇస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే అంత స్కోర్ ఇవ్వలేదు, కానీ వికెట్ అయితే తీయలేకపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా 9 ఎకానమీతో వేశాడు, ఒక వికెట్ తీశాడు, పర్వాలేదు అనిపించాడు. ఇతనైతే 4 ఓవర్స్ కూడా పూర్తి చేశాడు. తర్వాత అక్షర్ పటేల్, ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ చాలా విలువైన వికెట్లు తీశాడు. ఫిన్నాలెన్ కానీ, తర్వాత వచ్చేసి డైరీ మిచెల్ కానీ, తర్వాత గ్లెన్ ఫిలిప్పి కానీ. సో ఇక్కడైతే మెయిన్ వికెట్స్ ఇతనే తీశాడు. మ్యాచ్ స్టార్టింగ్లోనే వాళ్ళనైతే కప్పు కొట్టలేమనేటట్టయితే చేసేసాడు. నెక్స్ట్ బుమ్రా, ఇతని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్టేజ్లో కప్పు కొట్టామంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బుమ్రా. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఒక అద్భుతమైన డెత్ ఓవర్లో 2 ఓవర్లు వేసి ఎక్కడైతే ఎంత బాగా మనకైతే విక్టరీ ఇచ్చాడో, సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే. కాకపోతే ఇక్కడ వచ్చేసి అంత గెలిచే స్టేజ్లో అయితే వాళ్ళు లేరు, కానీ వాళ్ళనైతే త్వరగా అవుట్ చేయగలిగాడు. 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా వీటిలో వచ్చేసి 3 బౌల్డ్, 1 క్యాచ్ అవుట్ వచ్చేసి ఇషాన్ కిషన్ పట్టినాడు, చాలా మంచి క్యాచ్ పట్టినాడు రచన రవీంద్ర అది. సో మిగతా ఎన్ని బౌల్డ్, ఎలా అంటే ఏదో మనం ఎవరు లేకుండా అంటే గురి చూసి కొడతాం కదా స్టిక్స్, అలా అయితే కొట్టాడు. సో ఎక్సలెంట్ బౌలింగు.
ఈ బుమ్రా వల్లనే వరల్డ్ కప్ అయితే గెలిచామని చెప్పొచ్చు. అంతటి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇతని బౌలింగ్ వల్ల చేంజ్ చేసే టీంకి ఒక 20 రన్స్ ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను అంత మంచి బౌలింగ్ చేసి వాళ్ళనైతే డాట్ బాల్స్ పెట్టడం, వికెట్లు తీయడం జరుగుతుంది. సో బుమ్రా లేకుంటే ఈ టోర్నమెంట్ మనం అయితే గెలిచేవాళ్ళం కాదు. అది మాత్రం పెద్ద అచీవ్మెంట్ మన ఈ టీంకి ఏమైనా సాధించామంటే బుమ్రానే. బుమ్రా మీద ఇంతగా డిపెండ్ అవుతున్నాము. ఫ్యూచర్లో ఒకవేళ అతను రూల్ అవుట్ అయినప్పుడు లేకుంటే అతను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇండియా పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు జహీర్ ఖాను, తర్వాత ఇర్ఫాన్ పఠాను, ఇంకా శ్రీశాంత్ వస్తా పోతూ ఉండేవారు టీంలోకి మంచి బౌలర్లు కంటిన్యూస్గా. ఇక్కడైతే ఎవరు అంత రావడం లేదు. సిరాజు, తర్వాత వచ్చేసి మనకు కనిపించేది హర్షదీప్ సింగ్. ఇంకా ఉండారు కానీ వాళ్ళను అంత లైమ్ లైట్లోకి తేవడం లేదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ఉన్నారు శివం మావి అని, తర్వాత వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ అని ఉండారు. వీళ్ళంతా ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్లతో వేశాడు. కానీ ఇంత ప్రభావం చూపే బౌలర్ అయితే ఇప్పుడు వరకు ఇండియాలో లేడు. ఇతని తర్వాత ఎవరు వస్తారో తెలియదు, రారనుకుంటున్నాను. ఒక లెజెండ్ అని పిలుస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచిగా అయితే ఇండియాకి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో. తర్వాత వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివే పాపం, ఇతనికైతే అంత కలిసి రాలేదు. కానీ అన్ని మ్యాచ్లు అయితే ఇతని మీద నమ్మకం తాడిచ్చారు. ఒక వికెట్ తీసుకున్నాడు. సో ఇతను తీసిన వికెట్ వచ్చేసి మెయిన్ వికెట్ టిమ్ షెఫర్డ్. ఇతను వికెట్ తీస్తాడంటే ఆ వికెట్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ వికెటే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా ఒకసారి మిల్లర్ని అవుట్ చేశాడు. అక్కడి నుంచి తర్వాత వెస్టిండీస్తో మ్యాచ్లో కూడా ఒక మెయిన్ వికెట్ని అవుట్ చేశాడు. ఇంగ్లాండ్తో కూడా మెయిన్ వికెటే. సో ఇక్కడ ఎక్కడున్నా ఒక వికెట్ తీసినా అది మెయిన్ వికెట్ తీస్తున్నాడు. అదొకటి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. లేకుండా అంటే అతనికి కొంచెం సాడ్నెస్. ఎందుకంటే ఇన్ని ఛాన్సులు ఇచ్చినా కానీ ఆ వికెట్ కూడా తీయలేకపోతే వికెట్లెస్గా వెళ్ళడం లేదు. లాస్ట్కి వచ్చేసి ఒక 2 ఓవర్లు ఉన్నప్పుడైతే అభిషేక్ శర్మకి అయితే బాల్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఓవర్ అయితే అతను వరుణ్ చక్రవర్తికి ప్లస్ అక్షర్ పటేల్కి ఉంది. కానీ ఇక్కడైతే అభిషేక్ శర్మకి ఇచ్చారు. సో అక్కడైతే లాస్ట్ బాల్కి అయితే వికెట్ తీసుకున్నాడు. సో అక్కడ మ్యాచ్ అయితే ముగిసిపోయింది. మంచి బౌలింగ్ వేశారు. పెద్ద టార్గెట్ కాబట్టి చాలా మంచిగా బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ముఖ్యంగా వాళ్ళు అంతగా లాస్ట్లో ఆడలేదు కాబట్టి. సో ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ అయితే నమోదయ్యాయి. ఒకసారి అవి కూడా చూసుకుందాము. 4.2 ఓవర్స్లోనే 50 రన్స్ అయితే క్రాస్ అయ్యాయి ఇండియా టీమ్కి. తర్వాత వచ్చేసి 100 వచ్చేసి 7.1 ఓవర్స్లో, 150 వచ్చేసి 11.3 ఓవర్స్లో, 200 వచ్చేసి 15.4, తర్వాత 250 19.2 ఓవర్స్. ఫైనల్ స్కోర్ వచ్చేసి 255 20 ఓవర్స్. చాలా బిగ్ స్కోర్. ఎక్కడ కూడా ఫైనల్లో ఇంత స్కోర్ అయితే నమోదు కాలేదు. ఫస్ట్ టైం ఇంత స్కోర్ అయితే నమోదు కావడం. అదేవిధంగా ఇంత మార్జిన్తో ఎక్కడ కూడా ఫైనల్ మనం అయితే గెలిచలేదు. ఏ వాళ్ళు కూడా గెలిచలేదు. మనం ముఖ్యంగా పాకిస్తాన్ మీద వరల్డ్ కప్ గెలిచినప్పుడు కానీ, లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా మీద గెలిచినప్పుడు కానీ చాలా తక్కువ రన్స్ గెలిచామన్నట్టు. ఇంత డామినేస్ అయితే ఎక్కడా లేదు. తర్వాత పార్ట్నర్షిప్స్ ఉంటాయి కదా. 93 పార్ట్నర్షిప్ వచ్చేసి ఫస్ట్ వికెట్కి వచ్చాయి 35 బాల్స్లో. తర్వాత వచ్చేసి 105 రన్ పార్ట్నర్షిప్ జస్ట్ 48 రన్స్లో వచ్చాయి. ఇషాన్ కిషన్ ప్లస్ సంజు శాంసన్. ఇక్కడ పెద్ద మార్జిన్తో గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ టీం మన ఇండియన్ కండిషన్స్లో ఆడుతున్నప్పుడు ఇలా పర్ఫార్మెన్స్ చేయడం అంటే చాలా గర్వకారణము. సో ఈ మ్యాచ్ అయితే మనం అయితే గెలిచాము, వరల్డ్ కప్ గెలుచుకున్నాము. సో ఇక్కడ హీరోలు చాలామంది ఉన్నారు. వీలైతే ఒక్కొక్కరి మీద ఒక వీడియో చేద్దాం, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేసేదారు అనేది. ఓవరాల్గా మనం అనుకున్నదే జరిగింది. స్టార్టింగ్లో అనుకున్నాం ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని. సో అదే జరిగింది. కానీ మధ్యలో వచ్చేసి కొంచెం మూవీస్లో మాదిరిగా డ్రామాస్ అవి ఇవి జరిగాయి. ఓవరాల్గా ఎండింగ్ అయితే హ్యాపీగా ఉంది. సో మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.